నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒప్పో రెనో 15 ప్రో చూసుకుంటే మాత్రం నేను ఒకటే మాట అంటాను, చిన్న సైజులో ఒప్పో రెనో సిరీస్లో మంచి ఫోన్ కావాలంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. వాల్యూ ఫోన్ అని అంటే మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది, చిన్న కాంపాక్ట్ సైజ్ కలర్ 16తో పాటు కూడా వస్తుంది. దీంట్లో ఇంతకుముందుకి చెప్పినట్టు ప్రో మినీ ఏదైతుందో ప్రో కంటే కాంపాక్ట్ సైజ్తో పాటు ఐపీ స్క్రీన్ అంటే మంచి రేటింగ్తో పాటు వస్తుంది, మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది, మంచి కెమెరాస్తో పాటు కూడా వస్తుంది. తీసుకుని రికమెండేషన్ చేస్తున్న ప్రైస్ ఎంత అంటే మాత్రమే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 65,000 ఉంది. దాని తర్వాత బేస్ వేరియంట్ అయితే 12 GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 60,000 ఉంది. సో ఇక్కడ గ్లేసియర్ వైట్ కలర్ ఆప్షన్ ఉంది, కోకోవా బ్రౌన్ కలర్ ఆప్షన్స్, 2 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. డీసెంట్గా ఉంది, తీసుకోమంటాను. ఆఫర్ అప్లై చేసి అయితే కంపల్సరీ అంటాను. ఓపో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయి, స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లేస్ బడ్జెట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. లేదన్నా వేరే వెబ్సైట్స్ ఏమైనా చూపించాలంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్కి నుంచి కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే మాత్రం కాంపాక్ట్ సైజ్లో మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు మంచి ఈ స్మార్ట్ ఫీచర్స్తో పాటు ప్రో వేరియంట్లో అయితే ఫీచర్స్ ఉన్నాయి, మినీలో కూడా అవి ఫీచర్స్తో పాటు. సో ఎవరిదైతే మీకు ప్రో వేరియంట్లో బడ్జెట్ సెట్ అయితే లేదు, కొంచెం తక్కువ మంచి ఫీచర్స్ ఒక చిన్న సైజ్ కావాలంటే ప్రో మినీ వాల్యూ ఫర్ మనీ అంటే ఒకవేళ అంత బడ్జెట్ ఉంది 60,000 లోపల కొనుక్కోవాలి అంటే మాత్రం ఇది ప్రో మినీ తీసుకుని ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్లీ ఏ ఆల్టర్నేటివ్స్ అయితే లేవు, కానీ ఇక మీకు సామ్సంగ్ వల్ల గ్యాలక్సీ S25 5G స్మార్ట్ ఫోన్ ఎగ్జాక్ట్గా అందుకే నన్ను 40,000 ఉంది, ఎగ్జాక్ట్ అదే ప్రైస్ అయితే కాదు, కానీ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ OnePlus 13S ఉంది, 55,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. వాల్యూ ఫర్ మనీ డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా Razr 60 కూడా ఉంది, ఫ్లిప్ ఫోన్ 50,000కి వస్తుంది. సో ఎగ్జాక్ట్ అదే ప్రైస్ అయితే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు 60,000 ప్రైస్ ట్యాగ్లో నాకు వేరే దొరకలేవు. మీరు తీసుకోవాలంటే మాత్రం OnePlus 15 ఉంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 15 అయితే తీసుకోవడం సెట్ అయితే కాదు. సో అది కూడా కన్సిడర్ చేసుకోవాల్సిందే. ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, సో ఇంతకుముందు చెప్పిన కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా చూసుకోవచ్చు. నా ఒపీనియన్లో మీ ఆఫర్స్ అయితే ట్రై చేయండి కుదిరితే. లేదు మీ బడ్జెట్ ఉంది, లేటెస్ట్లో కావాలా ఒప్పోలోనే కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, మిస్ కావద్దు. కానీ ఇంకోటి ఏంటంటే మాత్రమే అన్వాంటెడ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి డిజేబుల్ చేసుకుని యూఐలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ చెప్పేసాను. ఫైనల్గా మీరే ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ డౌట్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.